హాయ్ హలో ఎవ్రీవన్, చేపల కర్రీ తయారు చేసుకుంటే చూద్దామండి. ఆనియన్స్, టమాటా, మిర్చి కడాయి పెట్టి అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎల్లుల్లిపాయ, అల్లం, టమోటా, కొంచెం ఆనియన్స్ పేస్ట్కి కొంచెం గ్రేవీలా ఉంటుంది కదా, జీలకర్ర, కొంచెం గసగసాలు మిక్సీ పెట్టేసాను. ఈ కలర్ ఎలా ఉన్నాయి చేపలని భయపడకండి, కెమెరా ఎఫెక్ట్ మా బాబు తీసాడు. చూసారు, ఎందా చెప్పాను కదా, అన్నీ మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఆయిల్ యాడ్ చేసి టమాటా, మిర్చి అయితే యాడ్ చేసుకున్నాం. ఇవి కొంచెం చిన్న గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకుందాం. టమాటా అయితే యాడ్ చేస్తాం కదా, ఇవి కొంచెం బాగా అయిపోయిన తర్వాత పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ముందు పేస్టు, ఆ పేస్ట్ అయితే యాడ్ చేద్దాం. చూసారా, గసగసాలు ముఖ్యంగా చేపల్లో కావాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గసగసాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, టమాటా అన్నీ కలిపి మిక్సీ పెట్టేసాం, సపరేట్ పెట్టలేదండి. కొంచెం ఎక్కువ కర్రీ చేయడం వల్ల అన్నీ కలిపి మిక్సీ పెట్టేసాం. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు చేపలు అయితే యాడ్ చేసేద్దామండి. కారం కలిపేసి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు కలిపేసి పక్కన పెట్టాం కదా, ఇవైతే యాడ్ చేసేద్దాం. నలుగురు వండేస్తున్నాం ఈరోజు కర్రీ అయితే అండి. చూసారా, చేపలు యాడ్ చేయడానికి అయితే నేను వస్తాను. యాడ్ చేస్తాం కదా, చేపలు తయారు చేసి పెట్టేసానండి పక్కన ఫస్ట్ నేనే. చేపల కర్రీలో హెడ్, చేపల తలకాయ అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద పెద్దవి వచ్చేయండి ఈరోజైతే, ఫిష్ పెద్ద ఫిష్ అవ్వడం వల్ల. చూసారా, చాలా బాగుంటుంది చేపల కర్రీ అంటే. నేను ఆల్రెడీ పెట్టింది అది వేరే, ఈ చేపలు వేరే అండి. ఉప్పు అయితే ఇందాక నేను కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే తగినంత యాడ్ చేద్దామండి. చింతపండు రసం పక్కన పిసికేసి పెట్టేసుకున్నాం, అదైతే యాడ్ చేసేద్దాం. ఇప్పుడు కొత్త చింతపండు దొరుకుతుంది కాబట్టి పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, చింతపండు పులుపు అయితే యాడ్ చేస్తాం కదా, చక్కగా పిసికేసి అయితే పక్కన కూడా పెట్టలేదు, గిన్నె తీసి డైరెక్ట్గా అప్పుడే యాడ్ చేసాం. చూస్తారు కదా, తెల్ల చింతపండు అది చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం అయితే కొత్తిమీర యాడ్ చేసేద్దాం. అయిపోయిందండి, మనం మూత పెట్టేసి ఉంచేస్తే ఒక 10 మినిట్స్ అయితే దగ్గరికి అయిపోతుంది. కలిపేసి చింతపండు అయితే యాడ్ చేస్తాం కదా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మనం మూత అయితే పెట్టేస్తే అయిపోతుందండి దగ్గరికి. కొత్తిమీర యాడ్ చేసింది మా అక్క, చేపల పులుసు తయారు చేసింది నేను, కట్ చేసింది మా వదిన. అలా అందరూ కలిసి వండేసాం ఈరోజు చేపల పులుసు. క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ కదా, కల్లుప్పు వేసామండి. కల్లుప్పు అయితే టేస్ట్ వస్తుంది. అప్పుడులోనే వేసేవాళ్ళం. అయిపోయింది చూసారా, మూత పెట్టాక అదే తీసాను. 10 నిమిషాలు అయిపోతే చక్కగా చేపల కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.